ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ప్రజల మనసుల్లో పర్యటనలు అది కావాల్సింది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలి అనేది రాహుల్ గారు ఇస్తున్నటువంటి ప్రశ్న. సో ఈరోజు సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి పర్యటనలో భాగంగా 10,000 రుణమాఫీ అనేది 10,000 రూపాయలు ఏదైతే కౌలు రైతులకు ఇచ్చింది మంచి విషయమే. కానీ ఇదివరకు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటి? ఈరోజు పర్యటన గొప్ప విషయం కాదు, మరి ఇంత ముందుకి ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటి అనేది ప్రశ్న. సో దానికి మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రణయ్ గారు దయచేసి నాకు ఒక నిమిషం అవకాశం ఇవ్వండి. నేను రిమోట్ ఏరియాలో ఉన్నా, సో నెట్ కూడా ఎక్కువ లేదు నా దగ్గర. ఒక అవకాశం నేను కోరుకుంటున్నా. ఏంటంటే హామీలు ఎంత ఇస్తున్నారు, ఎంత నెరవేరినాయి అనేవి కూడా ప్రభుత్వాలు చెప్పాలా. ప్రతి చోటికి వెళ్ళి హామీ ఇచ్చి మన హామీ ఎంత నెరవేరింది, ఆ హామీ ఎంతవరకు నెరవేర్చినారు, శంకుస్థాపనలు చేస్తున్నారు, ఎంతవరకు కన్స్ట్రక్షన్, ఎంతవరకు అది నెరవేరుతున్నాయి, ఎంతవరకు ప్రజలు దాకా పోతున్నాయి. దళిత బంధు ఇస్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చింది ఏంటి, మళ్ళీ బడ్జెట్ లో పెట్టింది ఎంత? హామీలు ఇస్తామండి, అది నిర్ధారణ ఎంత అవుతుంది, ప్రజలు ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది నేను కోరుకుంటున్నా ప్రణయ్ గారు. రైట్ శ్రీహరణ, ఇప్పుడు దీని మీద మనం మాట్లాడదాం, చెప్పండి. జండిపల్లి నేను ఒక్కటే చెప్తున్నాండి, గత 9 సంవత్సరాల ముందు పాలనలో ఎన్ని వేల మంది రైతులు చనిపోయారు, ఈ 9 సంవత్సరాల ఇప్పుడు కాలంలో ఎంతమంది రైతులు చనిపోయారు ఒక్కసారి చూసుకోమనండి వారిని. అసలు రైతులు అంటే చావస్తాలేరండి, హ్యాపీగా ఉన్నారు. మనం రైతుల సాగు ఎందుకు కోరుకోవాలండి పండగ రోజు? ఇవాళ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇవాళ వాళ్ళకు ఒక పంట నష్టానికి 10,000 రూపాయలు వస్తున్నాయి ఎకరానికి. మనం ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిన విషయం. కొత్త పథకాలు రైతులు తెస్తున్నారు. రైతులు గతంలోనండి రైతులు ఉరేసుకొని చనిపోయింది, రైతులు పురుగుల మంది ఆయన చనిపోయిందండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని దాఖలు, రైతు చనిపోయిన దాఖలాలు ఎక్కడ లేవండి. ఇప్పుడు గతం కన్నా ఇప్పుడు ఇంకా బాగా అంటే బాగా శ్రద్ధ పెడుతున్నారు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వాలకు ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. తీయండి, గత 9 సంవత్సరాల ప్రభుత్వం ముందు ఎంతమంది రైతులు చనిపోయారు, ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత ఎంతమంది రైతులు చనిపోయారు మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా. మనం తెలిసో తెలియకో మనం అన్నంత మాత్రం నిజం కాదు కదా. నాకు తెలుసలేదు, మీకు తెలుసలేదో అవుతుంది. శ్రీహరి గారు ఇప్పుడు రాహుల్ చెప్పండి. శ్రీహరి గారు, మీరు చాలా పెద్ద మనుషులు, సీనియర్ మనుషులు, తండ్రి సమానులు. మీకు చెప్పేంత నేను కాదు, కానీ నా వ్యక్తిగత విశ్లేషణ నేను చెప్పట్లేదన్నా. నేను ఏం చెప్తున్నా అంటే స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. మీరు స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని మాట్లాడినా ఇప్పుడు ఏముంటది? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఒకే ఒక మాట ఏం చెప్తుంది అంటే, ఇంతకు ముందు 70 ఏళ్ళకి జరగంది, 70 ఏళ్ళకి చేయలేకపోయింది, మనం 5 ఏళ్ళలో చేసినామంటారు. మీరు ఒకటి సూటి పరిస్థితి ఈ రోజు బీఆర్ఎస్ నాయకులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, దీనికి ఒక్కటంటే చెప్పండి. రైతుల మీద చిత్తశుద్ధున్న పార్టీ మీద కదా 1,400 మంది రైతులు 14 నెలలు నడి రోడ్డు మీద పార్టీకి అతీతంగా ధర్నా చేసిన రోజు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి ఎంచిపోయి మందలిచ్చిర్రా, కనీసం హామీ ఇచ్చిర్రా రైతులకు మేము ఇది చేస్తామని చెప్పి? రెండో విషయము, ఏదో రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో రైతులు చనిపోతే ఎగ్జిబిషన్ ఇస్తారు 10 లక్షల రూపాయలు. అది ఎవరు పైసలు ఇస్తున్నారండి? మన తెలంగాణ రైతుల పైసలు ఇస్తారు. మూడో క్వశ్చన్ అన్న, నాకు టైం ఇవ్వండి పెద్దలు. మూడో క్వశ్చన్, 16 లక్షల ఎకరాలకి మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చి నీళ్ళు వస్తుంటే నాందేడ్లో ముఖ్యమంత్రి గారు పోయి ఏమని హామీ ఇస్తారండి? ఇది మీదే తీసుకోండి అని చెప్పి. ఏందన్నా ఇది? మనము నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణకి వేరే రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే హక్కు ఇవ్వకుండా ప్రజలను ఇస్తున్నారా, లేకపోతే మీకు అధికారం ఉందని చెప్పిస్తున్నారా? సమాధానం మనం తెలుసుకుందాము. శ్రీహరి గారు అయితే అన్న పాపం బాగా ఆవేశపడతాడు. అయితే ఒక జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయినాక ఒక దేశం పరిస్థితులు ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ మనం ఒక తెలంగాణ వాదులేమో కాదు, ఒక భారతీయ వాదులం. రేపు భారతదేశంలో ఏ రాష్ట్రమైన ఆర్థికంగా ఇబ్బంది పడితే దాని బాధ్యత కొంతవరకు పక్క రాష్ట్రాల మీద ఉంటుంది, పక్క రాష్ట్రాల మీద పడుతుంది. మన తోటి రాష్ట్రాలుగా మనం సహాయం చేయాల్సిన బాధ్యత మన మీద. ఇప్పుడు మన పక్క తోటివాడు ఏమైనా అయితే మనం ఎట్లయినా సాయం చేస్తామో మన రాష్ట్రాల్లో సమానం. రేపు మన ఆంధ్ర విడిపోయినాం మనం,
కానీ రేపు ఆంధ్ర కష్టాలు ఉంటే మనం ఆదుకోమా? మనం తెలుగు వాళ్ళని పోమా? ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు లేరా? మహారాష్ట్రలో మన తెలుగు వాళ్ళు లేరా? మీరు అది ఆలోచించకండి. మనకు నిజంగానే కడుపు నిండినప్పుడు ఎదుటోనికి పెడితే మనకు ఆకలి ఉన్నది, ఎదుటోనికి పెట్టగలదు. మనం బ్రహ్మాండంగా ఫుల్ వాటర్ కెనాళ్లలో, డ్యాములలో, చెక్ డ్యామ్, అసలు ఊహించని అంత వాటర్ మనకు ఉందండి. బీభత్సమైన వాటర్ మనకున్నది, బీభత్సమైన పవర్ మనకున్నది. మనకి ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉండి మనం ఇంకోటి సాయం చేస్తున్నాను. ఇప్పుడు ఒక రాష్ట్రం వాళ్ళ దగ్గర నుంచి రేపు ఇంకా వేరే ఏమైనా మనం దిగుమతి చేసుకోవచ్చు. మనకున్నది మనం ఎగుమతి చేయవచ్చు, తప్పేమిలా. మనకేమో నిజంగానే కష్టంగా ఉన్నది, మనకు వెళ్తా లేదు, మనకు ఇబ్బంది ఉన్నది, వారికి ఇవ్వాలన్నప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు మనము పొరుగులకు సాయం చేస్తే తప్పు లేదు. ఎవరైనా ఆకలితో ఉన్నాడు, వాడి కడుపు నిండలేదు, వాడి ఆకలితో బాధపడుతున్నాడు అన్నప్పుడు మనకు కడుపు నిండినప్పుడు కాస్త సాయం చేస్తాం. ఇది జెన్యూన్ గా చెప్తున్నాను. ఇది మీరు దీన్ని నేను చెప్పేదాన్ని మీరు ఏదో దాని మీద క్వశ్చన్ ఆలోచన చేయాల్సిన పరిస్థితి కాదు. ఇది న్యాయపరంగా అన్ని అంతా మనమే, అందరం మనం వీఆర్ ఇండియన్, మనం తెలుగు వాళ్ళం. ఎక్కడ పోయినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మనం తెలుగు సమాజం ముందు ఎక్కడ పోయినా మనం తెలుగు సమాజాన్ని కాపాడుతున్న బాధ్యత కేసీఆర్ మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఎక్కడికైనా పోయి చేయగలుగుతాం. ఎక్కడే వనరులు మనం తెచ్చుకోవడం లేదా అండి? ఎక్కడెక్కడ నుంచి మనం పక్క రాష్ట్రాలకి తెచ్చుకోవడం లేదా? శ్రీహరి భాయ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. రాహుల్ గారు చెప్పండి. ప్రణయ్ గారు, శ్రీహరి మంచి మాట చెప్తున్నారు, తెలుగు వాళ్ళ మంది. మరి అదే పిలిచాలి, తెలంగాణ తెచ్చుకోవాలని ఆంధ్ర రైట్. సో ఇప్పుడు శ్రీహరి గారు మీరు ఇంతకుముందు చెప్పినటువంటి విషయంలో మనం ఒకటి పరిగణించాలి. రాహుల్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి ఒకసారి. నేను కంటిన్యూ చేస్తానా? ఇవాళ దినము తెలుగు వాళ్ళతోనే తెలుగు వాళ్ళు విడిపోయిన పరిస్థితి. కేవలం తెలంగాణ నియామకాలు, నిధులు, నీళ్ళ కోసము. ఇప్పుడేమో దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు మనోళ్ళే అంటారు. మరి ఆ రోజు ఉద్యమం ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళతోనే తెలుగు వాళ్ళు విడిపోయిన పరిస్థితి కదా. దీన్ని జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి, ఇల్లు చక్కదిద్దకున్న అదే సామెత మన తెలుగులో, ఇల్లు చక్కదిద్దకున్న తర్వాత రట్టేదో గెలవాలని చెప్పి. నేనేమంటున్నా అండి, ఇవాళ దినము మన తెలంగాణ ఏర్పడినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్నది, ఈ రోజు అప్పుల పాలు అయినది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఇది ఆన్ ద రికార్డ్, నేను ఈరోజు చెప్తున్నా. శ్రీహరి గారు జవాబు చెప్పాలి దీనికి సంపూర్ణంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాబట్టి చెప్పాలి. 97,000 కోట్లు ఇవాటి దినం కాళేశ్వరం కట్టడం కోసం తెచ్చిన తర్వాత దానివల్ల ఎంత ఉపయోగమైంది? ఎందుకంటే 97,000 కోట్లు కాళేశ్వరం గురించి మనం సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్న బడ్జెట్ ని అప్పులు చేసి మనం తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం 13,000 కోట్ల రూపాయలు ఈఎంఐ కడుతున్నాం. 12 ఏళ్ల ఒప్పందం అయింది. అంటే 97,000 కోట్లు మనం తెచ్చుకుంటే 1,67,000 కోట్లు వాపస్ మనం కట్టాలి. 10.5% ఇంట్రెస్ట్ తెచ్చుకుని తెలంగాణ ప్రభుత్వం.